ఈ గేమ్ని డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ అధినేతలు. వాళ్ళకి చెప్తున్నాను, కుల పిచ్చి అంటే ఏంటో చెప్తున్నాను. అసలు ఈ కులం గురించే కదా కదిలించింది లక్ష్మిని, మగధా న్యూస్ని. ఈ కుల ప్రస్తావన గురించి లక్ష్మి మాట్లాడడం వల్లే కదా ఒక కులానికి ఆపాదించడానికి మీరు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. కులం అంటే ఏంటి, కుల పిచ్చి అంటే ఏంటి, కుల గొడవలు ఏంటి, కులాలను ఎలా రెచ్చగొడతారు, ఎవరెవరు రెచ్చగొడుతూ వచ్చారనే విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటి పచ్చి నిజాలు చెప్తున్నాను. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు తునిలో రైలు కాల్చిన వ్యక్తులు ఎవరు? కాపుల సమావేశం ఒకవైపు జరుగుతూ ఉండగా ఇంకోవైపు రైలు కాల్చింది ఎవరు? వైసీపీ టైంలో కూడా విశ్వరూప్ గారి మంత్రి విశ్వరూప్ నివాసం అమలాపురం అల్లర్లు, పచ్చని కోనసీమలో ప్రతిసారి మంటలు రగిలించింది ఎవరు? కడప నుంచి వచ్చిన ఆ ముఠా ఏమైపోయారు? కాపుల సభ అని చెప్పి అమాయక కాపుల్ని అడ్డం పెట్టి సైలెంట్గా వేరే వాళ్లతో కాల్పులు చేపించి ఇదంతా కాపు కులం మీద రుద్దడానికి, అధికారంలో ఉన్న టీడీపీ పైన రుద్దడానికి ఎవరు ప్లాన్ చేశారు? ఆ తర్వాత వైసీపీ టైంలో మళ్ళీ అదే కోనసీమలో సేమ్ సీన్ జరిపించారా లేదా? విశ్వరూప్ గారి ఇంటిని కాల్చేలాంటి పరిస్థితిని ఎవరు క్రియేట్ చేశారు? అంటే ఆనాటి టీడీపీ లెక్కకి వైసీపీ లెక్కకి కాపుల్ని మధ్యలో పెట్టి తేల్చే లెక్క అన్నమాట ఇది. ఇది ఎవరు సెట్ చేశారు? రత్నాచల్ ఎక్స్ప్రెస్ని నిట్టు నిలువున ఎవరు కాల్చేశారు? వీటన్నింటికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరు?